మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? రాజకీయ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడమా? దీనికి సంబంధించి అసలు ఫలానా పదవిని కేటాయించేటువంటి అధికారం మీకు లేదు అని చెప్పేటువంటి పరిస్థితులు అసలేం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటనకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ చేసిన మరో ప్రకటన అంటే కౌంటర్ ఇచ్చారనే చెప్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో గత కొన్ని రోజులుగా నివురుగప్పిన నిపులా ఉన్నటువంటి వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయని కూడా అంటున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది. ఒక ఎమ్మెల్యే సీటు విషయంలో ముఖ్యమంత్రి నేరుగా ఒక సభకు వెళ్లి అదే నియోజకవర్గంలో ప్రజల అక్కడికి హాజరైనప్పుడు వారి కేరింతలు చూసి ఆయన చేసినటువంటి కామెంట్ కావచ్చు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దానికి కౌంటర్ గా మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి స్పందన ఒకంత తెలంగాణ కాంగ్రెస్ లో చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరి మధ్య సయోధ్య లేదు, సఖ్యత లేదు, అలాగే నివురుగప్పిన నిప్పుల వర్గ విభేదాలు ఉన్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి ఈ ఒక్క కామెంట్ తో పర్టికులర్ గా కొన్ని చర్చలు అయితే దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. అసలు వివాదానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి కామెంట్స్, అలాగే దానికి మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి కౌంటర్ ఒకసారి చూద్దాం. ఏ విధంగా అయితే పరికాలలో మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన ప్రకాశాన్ని గెలిపించిండ్రో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. రైట్, ఇక చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. పరకాల సీటుకు సంబంధించి సురేఖ కుమార్తె సుస్మిత చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ మధ్యలో ఈ అంశానికి సంబంధించి కూడా చెప్పాలి. వరంగల్ రాజకీయాల్లో ఒకంత సంచలనంగా మారాయనే చెప్పాలి. దీనికి సంబంధించి గతంలో కూడా వరంగల్ రాజకీయాలు ఏ స్థాయిలో తెలంగాణ దీనికి సంబంధించి గాంధీ భవన్ లో హీట్ ఎక్కాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు అందరూ కలిసి కొండా ఫ్యామిలీ మీద ఏ స్థాయిలో కంప్లైంట్ చేశారో, కొండా సుస్మిత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మీడియా సాక్షిగా చేసినటువంటి విమర్శలు కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి ఆ సీటుకు ప్రకటించిన తర్వాత సుస్మిత చేసినటువంటి ఆ కామెంట్స్ కూడా ఒకంత వైరల్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతోంది? నిజంగా ఒక ప్రక్రియ అనేది తెలంగాణ కాంగ్రెస్ లో ఉంటుంది. పిసిసి కావచ్చు, తర్వాత ఏఐసిసి, అలాగే స్టేట్ స్క్రీనింగ్ కమిటీ, సిడబ్ల్యూసి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, వీరందరి ఆమోదం తర్వాత మాత్రమే ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఇక్కడ నుంచి ప్రపోజల్స్ వెళ్ళిన 4-5 సభ్యులకు సంబంధించి వీరందరి ఆమోదం ఉన్న తర్వాత మాత్రమే ఆ అభ్యర్థిని సెలెక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ ప్రాసెస్ అంతా లేకుండా ముఖ్యమంత్రి నేరుగా ఎలా చేశారనేది సెన్సేషన్ గా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, నిజంగా కేంద్ర నాయకత్వ ఆదేశాలని పిసిసి పాటిస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఎవరి ఆదేశాలని పాటిస్తాడు, లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరి ఆదేశాలని పాటించరా? రేవంత్ రెడ్డి చెప్పిందే అధిష్టానం వింటుంది అనేటువంటి ఒక ఇండికేషన్ రేవంత్ రెడ్డి ఇచ్చినట్లుగా అయినటువంటి పరిస్థితి. అది ఖండిస్తూ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. సో దాని ప్రకారం మాత్రమే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని సెలెక్ట్ చేసేటువంటి అవకాశం తెలంగాణ కాంగ్రెస్ లో పర్టికులర్ గా ఉంటుంది అనేది మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి కౌంటర్. ఏంటి మరి ముఖ్యమంత్రి ఏ కాన్ఫిడెన్స్ తో ఆయన ఇచ్చారు? అధిష్టానం వద్ద తనకున్నటువంటి పలుకుబడి అంటారా, లేకపోతే అక్కడ కొండా ఫ్యామిలీకి డెఫినెట్ గా వచ్చే ఎన్నికల్లో నేను చెక్ పెట్టబోతున్నాను అనేటువంటి క్లారిటీని అక్కడ నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రజలకు ఇచ్చారా అనేది కూడా ఒకంత చర్చగా మారింది. ఏంటి అప్డేట్స్ ఎలా చూడాలంటారు మనం? ప్రధానంగా ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి నేరుగా ఏదైతే ఆ పర్యటనలో, వరంగల్ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, రేవూరిని మరొకసారి మీరు గెలిపించండి అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే ఈ వివాదానికి కొండా సుస్మిత పటేల్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కామెంట్స్ కావచ్చు, అలాగే మహేష్ కుమార్ గౌడ్, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. అయితే ఈ ముగ్గురి కామెంట్స్ కూడా అసలు ఎందుకు ఈ తెర మీదకి వచ్చినాయంటే, వరంగల్ పర్యటనలో భాగంగా
కొండా సురేఖ మరి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేస్తూ ఉంటే, అంటే ఉమ్మడి వరంగల్కి సంబంధించి ఆయన పర్యటన చేస్తూ ఉంటే కొండా సురేఖ ఎందుకు దూరంగా ఉంది అనేది చర్చ జరుగుతుంది. దాంతో పాటు కొండా సురేఖ రాలేదు కాబట్టి అక్కడ రేవూరు ప్రకాష్ ఏదైతే ఆయన ఉన్నటువంటి సిట్టింగ్ సీట్ ను తనకే ఇస్తానని, ఖచ్చితంగా పరకాలలో మళ్ళీ తనకే ఇస్తానని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేశారు ఒక్కసారిగా. మరి అది ఏంటి అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు దీన్ని తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి పులి స్టాప్ కూడా ఆయనే పెట్టాలి. ఒకవైపు ఇదిలా ఉంటే అక్కడ కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ లో ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్ అయినా ఏ పార్టీలో అయినా ఒక ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ అదే చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే ఒక ముఖ్యమంత్రియో లేకపోతే ఒక పిసిసియో ఒక కీలకమైన వ్యక్తి కాదు, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. రేపు నేను పోటీ చేయాలనుకున్నా దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ లో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు, వ్యక్తికి సంబంధించి కావచ్చు, ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక సర్వే చేస్తారు. ఆ సర్వే తర్వాత ఫస్ట్ ఆయన అప్లికేషన్ అంటే అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ లోకల్ గా స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, ఇక్కడ సిఇసి కమిటీ ఉంటుంది లోకల్. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులు, సో వీళ్ళందరూ రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా చూస్తారు. దాని తర్వాత ఒక సిఫారసును పైకి పంపిస్తారు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి, తర్వాత సిడబ్ల్యూసి, దాని తర్వాత స్క్రీనింగ్ కమిటీ, ఈ మొత్తం ఈ 4-5 అంచెలు దాటినాక ఎమ్మెల్యే టికెట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇదంతా ప్రాసెస్ ఉన్న తర్వాత ఎవరు చెప్పినా ఇదంతా కూడా మరి కరెక్ట్ కాదు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గతంలో ఒక కామెంట్ కూడా చెప్పారు, ఎప్పుడైనా పార్టీయే ఫస్ట్. పార్టీలో మనం ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ పార్టీ లైన్ కు కానీ పార్టీకి కానీ కట్టుబడి ఉండాలి. అది పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా ఒకటే అంటూ కూడా ఆయన మాట్లాడే గతంలో మళ్ళొకసారి దాన్ని ఉద్ఘాటించారు. దాంతో పాటు కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు, అది చాలా బాధాకరం. ఇప్పటికే క్రమశిక్షణ చర్యకు సంబంధించి కూడా అవి మేము నోటీసులు ఇచ్చాము. నోటీసులకు దానికి ఖచ్చితంగా 3 రోజుల్లో ఆమె నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా జరుగుతుంది. పార్టీ ఒక లైన్ లో వెళ్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఆ లైన్ లోనే ఉండాలి. ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, నేనైనా సరే, ఎమ్మెల్యే అయినా సరే, కార్యకర్త అయినా సరే, ఆ పార్టీ లైన్ అనేది ఉంటుంది, ఆ లైన్ లోనే ఉండాలి. సో ఎవరైనా టికెట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా నేనైనా ఎవరు అనే విధంగా ఆయన మరి మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా కూడా నేరుగా సుష్మితా పటేల్ ఏదైతే ఆమె రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తూ, రేవంత్ రెడ్డి ఫ్యామిలీని కార్నర్ చేస్తూ మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ముఖ్యమంత్రికి కొంత తలపోవర్ ఎక్కువైందని కామెంట్ కావచ్చు, అంతా కూడా కొంత గందరగోళాన్ని సృష్టించిన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. కాంగ్రెస్ లో కూడా చాలా మంది మహిళా నాయకులు దీన్ని విమర్శిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ వివాదం వెనుక పైకి చెప్తున్నప్పటికీ కొండా ఫ్యామిలీ రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం అనేది కన్ఫర్మ్ గా సుష్మిత వ్యాఖ్యలను బట్టి అయితే అక్కడ ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏంటి దాన్ని ఏ విధంగా చూస్తున్నారంటారు? మరి మహేష్ గౌడ్ ఏమో అలాంటిది ఏమీ లేదు అని అంటే, మహేష్ కుమార్ గౌడ్ కొండా ఫ్యామిలీ తరపున ఉన్నారా, లేకపోతే అధిష్టానం చెప్పినట్టే మహేష్ కుమార్ గౌడ్ ఆ కామెంట్స్ చేశారా, లేకపోతే అధిష్టానం వద్ద కొండా ఫ్యామిలీకి ఇంకా పలుకుబడి ఉందా, అధిష్టానం అండదండలు ఉన్నాయి కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే రీతిని కామెంట్ చేశాడా? ఒక వ్యక్తి ఆ స్థాయిలో కామెంట్ చేస్తున్నారు అని అంటే ఎంతో కొంత అధిష్టానం అండదండలు లేకుండా చెయ్యరు కదా అనేది కొండా ఫ్యామిలీ సంబంధించి, కొండా ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు చేస్తున్న కామెంట్స్ ఏంటి ఈ క్వశ్చన్స్ దీనికి సంబంధించి? మురళి, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ కాంగ్రెస్ ఏదైతే కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హెడ్ ఆఫ్ ద బాస్ ఎవరు అంటే పిసిసి, ఇక్కడ ఉన్నటువంటి టిపిసిసి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ హెడ్ ఆఫ్ ద బాస్ కాంగ్రెస్ పార్టీకి. ముఖ్యమంత్రి హోదాలో ద ఫస్ట్ ప్లేస్ రేవంత్ రెడ్డికి ఉంటది, కానీ కాంగ్రెస్ కి ఫస్ట్ ప్లేస్ ఎవరు అంటే పిసిసి. కాబట్టి ఖచ్చితంగా గతంలో మహేష్ కుమార్ గౌడ్ పైన వచ్చినటువంటి ఏవైతే కొన్ని కథనాలు ఉన్నాయో, గతంలో మహేష్ కుమార్ గౌడ్ ని గాంధీ భవన్ ను కార్నర్ చేస్తూ మాట్లాడినటువంటి విషయాల్లో కూడా ముఖ్యమంత్రి గాని, ఇటు మంత్రులు గాని, కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి ఉంది. కొంతమంది నాయకులు మాత్రమే అప్పుడు మహేష్ కుమార్ కు బాసడగా నిలిచారు. సో ఈ వివాదం అంటే మహేష్ కుమార్ గౌడ్ కి రేవంత్ రెడ్డికి
ఆ మధ్యలో క్లాష్ ఉంది, ఖచ్చితంగా ఒకటి అని చెప్పినప్పటికీ కూడా అంతర్గత విభేదాలు ఉన్నాయి అనే దానికి మరొకసారి ఈ కామెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్ మరి అద్దం పట్టేలాగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇదొక అంటే ఈ వ్యవస్థతో అంటే మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మరొకసారి ఇవి తెర మీదకి వచ్చినాయి. రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ కి కూడా కొంత ఆ గ్యాప్ అనేది ఉంది, ఇటు ముఖ్యమంత్రికి అలాగే పిసిసికి గ్యాప్ ఉందనేది మరొకసారి బయటపడింది అని చెప్పుకోవచ్చు మురళి. ఎస్, అంటే రేవంత్ రెడ్డి సూచించినటువంటి వారికి డెఫినెట్ గా టికెట్ వస్తుందన్నటువంటి గ్యారంటీ అయితే లేదు అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. చూడాలి రాబోయే రోజుల్లో ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటాయనేది. మితిమీరినటువంటి స్వేచ్ఛ అనాలా, లేకపోతే మేము మా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడటానికి మాకు స్వేచ్ఛ ఉంది మా పార్టీలోని కాంగ్రెస్ పార్టీలు అయితే చెప్తూ ఉంటారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అనేది. కొండా సురేఖ ఇష్యూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత ఏ స్థాయిలో కుదిపేసిందో కూడా అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అధిష్టానం ఒకానొక దశలో మంత్రివర్గం నుంచి కూడా తీసి పక్కన పెడతారు అనేటువంటి ఊహాగానాలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. కానీ వాటన్నింటినీ ఓవర్కమ్ చేసి కొండా సురేఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కొండా సురేఖని ఏమీ చేయలేకపోయారు, మంత్రివర్గం నుంచి కూడా తప్పించలేకపోయారు అనేటువంటి ఒక మాట చెప్తూనే రాబోయే రోజుల్లో ఎవరి అండదండలు లేకుండా కొండా సురేఖ కుమార్తె ఆ స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎలా కామెంట్స్ చేయగలదు, ఇది మరొక వైపు వినిపిస్తున్నటువంటి వాదన. మరి ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ముందుగా ఆయన చెప్పేది ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, తర్వాత పిసిసి అధ్యక్షుడిని, తర్వాతే నాకు వ్యక్తిగత, ముందు పార్టీ అనేటువంటి మాట చెప్తున్నారు. మరి ఆ కోణంలో చేశారా లేకపోతే అధిష్టానం నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో అలా చేశారనేది తెలియాల్సి ఉంది.